సో బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటివరకు ఒక్క స్థానంలోనే కొంత లీడింగ్ కనిపిస్తూ ఉంది. అది కూడా అంత పెద్ద లీడింగ్ అయితే ఏం కనిపించట్లేదు. మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? నిన్నటి వరకు కూడా ఖచ్చితంగా కూడా మేము డబల్ డిజిట్కి చేరుతామన్నటువంటి ఊహాగానాలను అధినేత వ్యక్తం చేశారు. సో ఆల్మోస్ట్ మేము చాలా వరకు గతంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ప్రజలు మా వైపు చూడలేదు, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో కాంగ్రెస్ వైపు అందరూ మోసపూరిత హామీలను చూశారు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రజల్లోకి వెళ్ళారు. బట్ ఇప్పుడు లీడింగ్లో చూస్తే ఎక్కడ కూడా బ్యాలెట్లో మాత్రం ఎక్కడ లీడింగ్ రాలేదు. బట్ ఇప్పుడు మాత్రమే కొంత మెదక్ నుంచి బయటకు వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏంటి బీఆర్ఎస్ వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపట్లేకపోతా ఉన్నారు? బీఆర్ఎస్ నాయకత్వ లోపం వల్లే జరిగింది అన్నటువంటి వాదనలు కూడా ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి, అధికార పక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. వాస్తవానికి నాయకత్వ లోపం జరిగిందా? ప్రజలు 10 ఏళ్ల పరిపాలనను నమ్మలేకపోతా ఉన్నారా? ఇందులో ఓటింగ్ సర్లు గమనించినట్టయితే మొట్టమొదటిగా జాతీయ స్థాయిలో ఎన్నికలు ఇవి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్యనే పోటీ కనిపించింది వాస్తవానికి కూడా. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు వాస్తవానికి కూడా. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు ఒక విధంగా జరుగుతాయి, రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఒక విధంగా జరుగుతాయి, జాతీయ స్థాయి ఎన్నికలు ఒక విధంగా జరుగుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ వారు కానీ గ్రామీణ స్థాయిలో ప్రచారం జరిగేటప్పుడు ఏం చెప్పినారంటే ఇది కేవలం ప్రధానమంత్రి ఎన్నికలు, ఇది ఇందులో కేసీఆర్ కు సంబంధం లేదనే వాదన ఒకటి తీసుకుపోయారు. అందులో వాళ్ళు సక్సెస్ అయినా అనుకుంటున్నాం మేము. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించుకున్నారు, చిన్న ఒక పొరపాటు తోటి ప్రజలు అక్కడ వేసారు. ఇప్పుడు వాస్తవానికి అందరూ కూడా కేసీఆర్ గారు ఉండేది అని అందరూ కోరుకుంటాం. జాతీయ స్థాయి ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాబట్టి అటువైపు పోలేరు కాబట్టి ఇది కాంగ్రెస్ కు బీజేపీ మధ్య ఎన్నిక జరిగే ఎన్నిక కొంచెం ప్రజలను కన్ఫ్యూజ్ కూడా చేయడం జరిగింది. అందులో వాళ్ళు ఆలోచన చేసి ప్రజలు కూడా ఇది జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగానే ఇక్కడ ఎన్నికలు నడవడం జరిగింది. దాంతోపాటు మేము కూడా చెప్పినాం, ఇక్కడ పార్లమెంట్ లో తెలంగాణ గలం వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ యొక్క వాయిస్ తీసుకొని ఎన్నికలకు మేము కూడా వెళ్ళడం జరిగింది. మంచి రిజల్టే వస్తాం అనుకున్నాం, కానీ ప్రజలు మరి ఆలోచన విధానం ఎట్లా ఉందో, జాతీయ స్థాయిలో ఉన్న సమస్యలు కానీ జాతీయ స్థాయిలో పరిస్థితులు బట్టి వాళ్ళు ఈ రెండు పార్టీల వైపు చూసినా అనిపిస్తుంది. ఎన్నికల సర్వే చూస్తే ఈ రోజు మెదక్ ముందంజ ఉన్నాం. సరే, ఇంకా ముందు రాబోయే ఫలితాలు కూడా టైం ఉంది కాబట్టి ఇంత గడిచిన వారణాసిలో ప్రధానమంత్రి గారు వెనుకబడ్డారు, మొదటి రౌండ్ 2 రౌండ్స్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం ముందులో లీడ్లోకి రావడం జరిగింది. సరే, అటు ఇటు జరుగుతుంది, ప్రజలు ఆలోచన చేయండి. ఒక్క రౌండ్ లో ప్రధానమంత్రి గారు అసలు మోడీ గారు అసలు ఉంటే ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి ఈ రోజు వెనకం చేయడం ఒక 2 రౌండ్లలో అంటే ప్రజలు మరి ఆలోచన విధానం మనం అంచనా వేయలేకపోయాం. ఈసారి తప్పకుండా మరి ఏం జరుగుతాం ముందు వేచి చూద్దాం. ఏదేం జరిగినా కానీ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తెలంగాణ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి. తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తప్పకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల యొక్క నిర్ణయాన్ని మేము శిరసావహిస్తాం. తప్పకుండా దాంట్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూసే పెద్దల పాత్ర మేము పోషిస్తాం. ఇందులో ఫలితాలు అనేది ముందు తెలుస్తుంది, ఇంకా టైం ఉంది కాబట్టి 1 గంటన్నర మాత్రమే అయింది ప్రారంభమై. మరి మెదక్ లో మా అభ్యర్థి ముందంజలో ఉన్నాడు, ఏం జరుగుతుందో వేచి చూద్దాం. మరి ఎటువైపు కాంగ్రెస్ వస్తాన దగ్గర బీజేపీ ముందంజలో ఉంది, బీజేపీ వస్తాన దగ్గర కాంగ్రెస్ ముందంజలో ఉంది కనిపిస్తా ఉంది. ఓటింగ్ సర్వే డిఫరెంట్ గా ఉంది పరిస్థితి అయితే మాత్రం. కూడా దేశవ్యాప్తంగా పోటీ చేస్తామని చెప్పేసి నిన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. దాంతో మీరు తెలంగాణ ఎన్నికల దెబ్బతిన్నారు. అంటే ఇప్పటికన్నా బీఆర్ఎస్ జాతీయ స్థాయి పార్టీ కాదు, ప్రాంతీయ స్థాయి పార్టీ అని చెప్తారా? మీరు ఎట్లా మీరు నాయకత్వం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ పార్టీ జాతీయ స్థాయి ఇప్పుడు మన భారతదేశంలో ఒక సాంప్రదాయం కొనసాగుతుంది అనాదిగా. ఎప్పుడు కూడా భారతదేశాన్ని కేవలం ఉత్తరాదికి సంబంధించిన నాయకులే పరిపాలన చేయాలి అనే ఒక విధానంలో నడుస్తా ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఎప్పుడు అవకాశం దక్కలేదు. మరి ఏదో కాంగ్రెస్ పార్టీ దేవగౌడ గారు కానీ వాళ్ళ తర్వాత ఒకరిద్దరికి అవకాశం పివి గారికి కానీ ఇక్కడ నుంచి వచ్చినా కానీ పివి గారికి ఏం జరుగుతుందో మనం అందరూ కూడా గమనించినాం. వాళ్ళ యొక్క డామినేషన్ ను మనం తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ అని పెట్టి ఏదో ప్రయత్నం చేయలేకపోయారు, వారు కూడా సఫలీకృతం కాలేకపోయారు. అంటే వీళ్ళ యొక్క కుట్రలో భాగం ఇదంతా. ఎక్కడ కూడా ఈ యొక్క బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ గాని రెండు కూడా నార్త్ కు సంబంధించిన రాష్ట్రాలు ఎక్కువ ఉండడంతో మనం భాషా పరంగా మనం 5 రాష్ట్రాలు 5 భాషలు మన దగ్గర కూడా. అక్కడనేమో ఎక్కువ హిందీ మాట్లాడే భాష ప్రాంతాలు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వకుంటూ వస్తున్నారు. మనం దాన్ని ఆ గండి కొట్టాలి ఈసారి అని టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడం, జాతీయ స్థాయిలో రైతు సమస్యల పైన పోరాటం చేద్దామని ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు పెద్ద ఆలోచన విధానంతో ముందుకు పోయారు. కానీ అక్కడ సమయం కొంత తక్కువ ఉండడం వల్ల మేము జాతీయ పార్టీ అన్ని రాష్ట్రాలు విస్తరించలేకపోయినా సమయం ఉంది. తప్పకుండా
బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా అవతరిస్తుంది. నార్త్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధిపత్యాన్ని దెబ్బగొట్టాలి. మిగతా ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలు కూడా దీన్ని భారతదేశాన్ని పరిపాలించే శక్తి, మేధస్సు మనకు కూడా ఉందని చూపించే ప్రయత్నం జరిగింది. కానీ అక్కడ ఈ వాయిస్ అన్ని రాష్ట్రాలకు చేరే విధంగా ప్రయత్నం చేయలేకపోయినాం. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా కేసీఆర్ గారి ఆలోచన విధానంతో అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే ఉద్దేశంతో ముందుకు పోయడం. రైతు లేకుంటే దేశానికి వెన్నెముక రైతు కాబట్టి రైతు కాన్సెప్ట్ పైనే కేసీఆర్ గారు దృష్టి పెట్టడం జరిగింది. తప్పకుండా దాంట్లో సక్సెస్ అయితే ఆలోచన చేస్తా ఉన్నాం. మేము తప్పకుండా ముందుకు పోతాం. ఇక రాబోయే రోజులు ఎట్లా ఉంటే ఆలోచన, ఎందుకంటే ప్రజల ఆలోచన విధానం రోజు రోజుకు మారుతూ ఉంటది. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు ఆలోచన చేయడం 400 పైగా సీట్లు వస్తాయని చెప్పిన మోడీ సర్కార్ ఈ రోజు 250 దగ్గర చతికిల పడిపోయింది. కాబట్టి ప్రజల ఆలోచన విధానం, ఆలోచన ధోరణి, జనరేషన్ గ్యాప్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా బీఆర్ఎస్ పార్టీని తప్పకుండా ముందుకు తీసుకుపోతాం. జాతీయ స్థాయిలోనే దాంట్లో సక్సెస్ అవుతామని ఆలోచన చేస్తా ఉన్నాం. మనం చూస్తే దాదాపు 4వ రౌండ్ పూర్తవుతున్న నేపథ్యంలో కూడా ఈ 17 పార్లమెంట్లకు సంబంధించి 17లలో 7 బీజేపీ లీడింగ్లో